హలో అండి, నా పేరు సురేష్ అండి. ఇప్పటివరకు పైథాన్‌లో ఒక బిగినర్ లెవెల్‌లో ఉన్న ఒక ప్రోగ్రామర్‌కి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఎలా ప్రాక్టీస్ చెయ్యొచ్చు అనే విషయాల గురించి మీకు చెప్పానండి. ఇప్పటి నుంచి ఒక బిగినర్స్‌కి అంటే జీరో నాలెడ్జ్ ఉన్న బిగినర్‌కి ఎలాగా పైథాన్‌ని నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి ఒక ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నానండి. అయితే బిగినర్ గురించి మాట్లాడితే ఒక బిగినర్స్కి వచ్చే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే అండి, సిస్టంలో పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే రెండో క్వశ్చన్ చూస్తే సిస్టంలో కోడ్ ఎడిటర్ అంటే నేను కోడ్ని ఎక్కడ రాయాలి, పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ కోడ్ ఎక్కడ రాయాలి అనే క్వశ్చన్ వస్తుందండి. థర్డ్ క్వశ్చన్కి వస్తే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్న ఆలోచనలు వస్తాయండి. సో ఈ ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఈ మూడండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడ రాయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే క్వశ్చన్స్ వస్తాయి. ఈ మూడు క్వశ్చన్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ చేసి చూపిస్తానండి మీకు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షను మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. మ్యాక్లో అయితే మ్యాక్లో ఎలా చేసుకోవాలి, లినక్స్ అయితే లినక్స్లో ఎలా చేసుకోవాలి, అలాగే విండోస్లో అయితే విండోస్లో ఎలా చేసుకోవాలి, మూడు ఆపరేటింగ్ సిస్టంలో మీకు ప్రతి ఒక్క దాంట్లో ఇన్ డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. ఓకే అండి. అలాగే కోడ్ ఎడిటర్ సెకండ్ క్వశ్చన్, కోడ్ ఎడిటర్ ఎలాంటిది యూజ్ చేయాలి. సో ఫ్రీ ఎడిటర్స్ ఉన్నాయండి. ఆ ఫ్రీ ఎడిటర్స్లో వన్ ఆఫ్ ది చెప్తానండి మీకు. ఒకటి జూపిటర్ అండి, రెండు పైచామ్ అండి, మూడు సబ్లైమ్ అండి. సో ఈ ఫ్రీ ఎడిటర్స్ అండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే జూపిటర్ వాడుతున్నాను ప్రస్తుతానికి. సో ఓకే, సో పైచామ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సబ్లైమ్లో కూడా రాయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకో క్వశ్చన్ దీనికంటే ముందు, సో ఇది కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, జావా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి డీటెయిల్గా. ఓకే అండి. సో ఇంకా థర్డ్ క్వశ్చన్కి వస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. జనరల్గా మాట్లాడుకోవాలంటే పైథాన్ అనేది ఫస్ట్ పైథాన్ గురించి తెలుసుకోవాలండి. తెలుసుకుని దాని సృష్టికర్త ఎవరు, ఎప్పుడు సృష్టించారు, ఇవన్నీ తెలుసుకోవాలండి. యాక్చువల్లీ ఇవన్నీ మనం ప్రోగ్రామింగ్ రాయడానికి ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడవండి, కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి. సో కాబట్టి ఇవన్నీ మీరు చదువుకుంటే సరిపోద్దండి. సో కాబట్టి ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుంటే మనం స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి అని అంటే ప్రింట్ అనే ఒక ఫంక్షన్ అండి. ప్రింట్ అనే ఫంక్షనే ఎందుకు అని అంటే, మనం రాసే ప్రతి కోడ్ దగ్గర ప్రింట్ అనేది చాలా మెయిన్ రూల్ అండి. ఎందుకంటే మనం ఏ ఫంక్షన్ రాసినా ఎలాంటిది రాసినా అవుట్పుట్ చూడాలంటే ప్రింట్ రాయకుండా అవుట్పుట్ చూడలేమండి. సో కాబట్టి అసలు ముందు ప్రింట్ గురించి మనం తెలుసుకుందామండి. సో ప్రింట్ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్లో వేరే వాటి గురించి తెలుసుకుందామండి. ఓకే అండి. సో ఇంకా ప్రింట్ అనే దాంట్లో స్టేట్మెంట్ ఏంటంటే, పైథాన్లో ప్రింట్ అనే స్టేట్మెంట్ చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ప్రింట్ ఒకే ఒక లైన్లో ఇంతేనండి, ఎంతకంటే ఏముండదు. ఇదే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఎటువంటి వర్డ్స్ అయినా, ఎటువంటి నెంబర్స్ అయినా, ఎటువంటి లెటర్స్ అయినా సరే ప్రింట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా లెటర్స్ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఒక లెటర్స్ని ప్రింట్ చేస్తుంటే అలాంటప్పుడు ఒక సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్స్ కానీ యూజ్ చేయాల్సి వస్తుందండి. వాటి మధ్యలో పైథాన్, హలో పైథాన్ అన్నాను అనుకోండి, చూడు హలో పైథాన్, ఇలాగా సింగిల్ కోట్స్ మధ్యలో రాయాలండి. ఇలా రాసినప్పుడు మాత్రమే ప్రింట్ పర్ఫెక్ట్గా జరుగుతుందండి. చూసారా, హలో పైథాన్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నెంబర్స్ కూడా రాయొచ్చండి. చూడండి, ఇప్పుడు ప్రింట్ ఒక నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒక 5 ఉందనుకోండి, 5ని సింగిల్ కోట్స్లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. అంటే నెంబర్స్ ఏవైనా సరే మనం సింగిల్ కోట్లో పెట్టక్కర్లేదు. చూడండి, చూసారా, నెంబర్స్ ఏవైనా సింగిల్ కోట్లో పెట్టాలి, డైరెక్ట్గా ప్రింట్ అవుతాయి. కానీ లెటర్స్ కానీ వర్డ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి సింగిల్ కోట్స్లో పెట్టాలన్నమాట అండి. ఓకే, సో అలాగే ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ అండి. డెసిమల్ పాయింట్స్ ఉన్న నెంబర్స్ ఉంటాయండి. అంటే 5.50 అని ఉందనుకోండి, ఇలాంటివి కూడా మనం సింగిల్ కోట్స్లో పెట్టక్కర్లేదు. చూసారా, డైరెక్ట్గా ప్రింట్ అవుతాయి. ఓకే, సో ప్రింట్ ఫంక్షన్లో మనం వర్డ్స్ ఇచ్చినప్పుడు సింగిల్ కోట్స్లో, నెంబర్స్ ఉంటే సింగిల్ కోట్స్లో లేకుండా
మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే అండి. సో ఇక ప్రింట్ ఆప్షన్స్కి వస్తే మీరు ప్రింట్ అని ఇలాగా బ్రాకెట్లో పెట్టి షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే అందులో ప్రింట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారండి. చూడండి, జూపిటర్లో ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అదే పైచామ్లో అయితే మనం టైప్ చేస్తున్నప్పుడే డైరెక్ట్గా కనబడిపోతుంటాయి అన్నమాట. ఓకే, సజెషన్స్లో కనబడిపోతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఇది చూసారా, ఈ డాక్యుమెంటేషన్ ఎలా ఉందో, ఇక్కడ వాల్యూస్ కోమా డాట్ 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 కోమా అని ఇచ్చారు. అంటే ఏంటంటే అండి, మనం ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, చూడండి, పైథాన్ అని ఒకటి ఇస్తాను, పైథాన్, 2 జావా, 2 సిఎస్ఎస్, తర్వాత హెచ్టిఎంఎల్. చూడండి, ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అండి. కోమా పెట్టుకుంటూ ప్రతి ఒక్క వర్డ్ని కామాతో సపరేట్ చేసుకుంటూ ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఇచ్చుకున్న తర్వాత ప్రింట్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. సో ప్రతి ఒక్క దాంట్లో కోమాలు ఏమి ఉండవండి, స్పేస్తో వచ్చింది అనమాట. చూసారా, ప్రతి ఒక్క మధ్యలో, ప్రతి వర్డ్ మధ్యలో స్పేస్ వచ్చింది. అయితే ఈ స్పేస్ ఎలా వస్తుంది, మనం ఇచ్చింది కోమా కదా, మరి స్పేస్ ఎలా వస్తుంది? మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను కదా అందుకే వచ్చిందేమో అనుకోవచ్చు. చూడండి, ఈ స్పేస్ కూడా తీసేస్తాను, స్పేస్ కూడా తీసేసాను, అయినా కూడా స్పేస్ వస్తుంది. చూసారా, అయినా స్పేస్ వచ్చింది. సో ఎందుకు వస్తుంది అని అంటే, ఇందులో ఒక ఆప్షన్ ఉందండి, ప్రింట్లో ఒక ఆప్షన్ ఉందండి, చూపిస్తాను చూడండి. ఇది కామా పెట్టి మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్లో చూస్తే మీకు సెప్ అని ఉంది, చూసారా, సెప్ అంటే సెపరేటర్ అనమాట. సెపరేటర్, ఈ సెప్ ఏం చేస్తుందంటే అండి, మీరు గమనిస్తే డిఫాల్ట్గా ఒక 2 చూడండి సింగిల్ కోట్స్ మధ్యలో స్పేస్ ఉందండి. ఇక్కడ చూసారా, స్పేస్ ఉంది. ఈ స్పేస్ వల్ల మనకి అక్కడ స్పేస్ వస్తుందండి, ఇక్కడ స్పేస్ వస్తుంది ప్రతి వర్డ్స్. అంటే కామా పెట్టామంటే కామాకి రీప్లేస్ అయ్యేది స్పేస్ అనమాట. సో ఒకవేళ మనకు స్పేస్ కాదు, వద్దు అనుకున్నాం అనుకోండి, జస్ట్ ఆ సెప్ అనే ఫంక్షన్ ఉంది కదండి, దాన్ని ఆ ఆప్షన్ చూసి ఆ ఆప్షన్ యూజ్ చేసి ఈక్వల్ టు అని పెట్టి ఈ 2 కోట్స్ మధ్యలో స్పేస్ తీసేసాం అనుకోండి, స్పేస్ తీసి రన్ చేసాం అనుకోండి, ఇది ఎలా రన్ చేయాలనే విషయం చెప్పలేదు మీకు. షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టండి. ఓకే, షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొడితే రన్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, జూపిటర్లో షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొడితే రన్ అయ్యి మనకి కల్సర్ ఏదైతే ఉందో నెక్స్ట్ రోలోకి వచ్చిందండి. ఓకే అండి, ఇక్కడ చూసారా నెక్స్ట్ రోలోకి వచ్చింది. షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టాలండి. ఓకే, సో ఇప్పుడు చూసారా మీరు, దీని విషయానికి వస్తే ఈ సెప్లో నేను స్పేస్ తీసేయడం వల్ల ఈ పైథాన్ అవని, జావా అవని, సిఎస్ఎస్ అవని, హెచ్టిఎంఎల్ ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక్క వర్డ్ కింద వచ్చేస్తుంది. చూసారా, సో వాటిని సెప్ చేయడానికి అదే సపరేట్ చేయడానికి డిఫాల్ట్గా స్పేస్ ఉంటుందండి ప్రింట్ ఫంక్షన్లో. ఆ ఆప్షన్స్లో డాక్యుమెంటేషన్లో డిఫాల్ట్గా స్పేస్ ఇస్తారు. అందుకనే మనం కామా యూజ్ చేసినప్పుడు స్పేస్ వస్తుంది. లేదు స్పేస్ కాదు, నాకు వేరేది ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే అండి, ఇలాగా చూడండి, నేను ఇక్కడ మీకు ఫార్వర్డ్ స్లాష్ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, వాటి మధ్యలో మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టాను, వాటి మధ్యలో చూసారా ఆ ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది. అలాగా మనం ఈ సెప్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏమి ఇస్తే అది మనకి కామా ప్లేస్లో ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఇలాగా అందులో ఉన్న ఆప్షన్ సెప్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుందండి. అలాగే ఇంకొక ఆప్షన్ ఉందండి అందులో, మళ్ళీ డాక్యుమెంటేషన్లోకి వెళ్తున్నాను. డాక్యుమెంటేషన్లో చూస్తే ఎండ్ అని ఒక ఆప్షన్ ఉందండి. చూసారా, ఎండ్. ఈ ఎండ్ ఆప్షన్లో బ్యాక్వర్డ్ స్లాష్ ఒకటి, ఎన్ ఒకటి, 2 ఉన్నాయండి. ఇది ఏంటి అని అంటే, దీని అర్థం నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని అర్థం అండి. ఎండ్ అంటే ఇప్పుడు ప్రింట్ ఎండ్ అయిపోయిందండి, ఇక్కడ ఎండ్, ఇక్కడతో లాస్ట్. మనం ఇక్కడ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇచ్చాం. ఓకే, ఇదేమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రింట్ ఇస్తాను చూడండి. ఇంకో ప్రింట్ ఇస్తే దాంట్లో పైథాన్ అని ఇచ్చానండి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఇచ్చాను. జనరల్గా ప్రింట్ అనే ఫంక్షన్ 2 ఒకటే కదండి, 2 ఒకటే లైన్లో రావాలి రూల్ ప్రకారంగా అయితే, కానీ 2 లైన్లో వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయంటే, నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఒక ఎండ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, అందులో ఎండ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఎండ్ ఆప్షన్ ఏం చేస్తుందంటే, ప్రింట్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇది నెక్స్ట్ లైన్లోకి డిఫాల్ట్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోమని. ఇప్పుడు దాన్ని మనం ఆ ఆప్షన్ని డిఫాల్ట్ ఆప్షన్ తీసేయాలంటే ఎండ్ అని చెప్పి ఆప్షన్ యూజ్ చేసి, ఓకే, సింగిల్ కోట్స్లో మనం చూడండి ఇక్కడ జస్ట్ స్పేస్ ఇచ్చామనుకో, స్పేస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తాను.
స్పేస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, స్పేస్ ఇస్తే ఏం జరుగుతుంది కూడా జరుగుతుంది. స్పేస్ ఇచ్చామనుకోండి ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్లకుండా ఒకే లైన్లో రెండు ప్రింట్ అవుతాయండి. చూసారా, హలో పైథాన్. సో స్పేస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఆ రెండు కలిసిపోతాయి అన్నమాట. ఇలాగా ఈ రెండు కలిసిపోతాయి. సో అందుకనే దీన్ని స్పేస్ ఇచ్చి ఎంటర్ చేస్తాను అనమాట అండి. ఓకే, సో రన్ చేస్తే హలో వరల్డ్ అని విడిగా వచ్చింది. సో ఇలాగా ఎండ్ ఆప్షన్ అవుట్ అండి. సో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. ఈ ఆప్షన్స్ మీకు బేసిక్లో తెలియదండి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొన్ని అంటే కొన్ని చోట్ల ఇది ఫైల్ అని రాసి చూసారండి. అంటే ఫైల్ అంటే మనం ఒక ఫైల్ని హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చే ఆప్షన్స్ అనమాట ఇవి. ఓకే, ఈ ఆప్షన్స్ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తానండి. సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన ఈ రెండు ఆప్షన్స్, ఈ మూడు ఆప్షన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్రింట్ గురించి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో ఓకే అండి, బాయ్ అండి.